శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల శ్రీవారి వైభవం ఒక ధారావాహికంగా కొనసాగుతూనే ఉన్నది. ఇంతవరకు మనం 3 భాగాలను ప్రసారం చేయడం జరిగింది. ఇది 4వ భాగం. ఒక 4 భాగాల్లో అయితే మనం ఈ వైభవాన్ని చెప్పుకోవడం నిజంగా తక్కువే. కానీ మనకున్న సమయానుకూలంగా గురువుగారు ఆ విశేషాలు మనకి చెప్తూనే ఉన్నారు. తిరుమల అంటేనే సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నారు. ప్రధానంగా వారే ఆ కొండంతా విస్తరించి ఉన్నారు. కానీ తిరుమల ఆలయంలో స్వామివారితో పాటు అనేక దేవీ దేవతలు కూడా అక్కడ కొలువై ఉన్నారు. మరి వారంతా ఎవరు, అక్కడికి ఏ విధంగా వచ్చారు, ఆ విశేషాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, కాలంతో పాటు ఎన్నో రకాల మార్పులు వస్తున్నప్పటికీ అక్కడున్న స్వామివారే శ్రీమన్నారాయణ అలాగే ఉన్నాడు. మొట్టమొదటి రోజుల్లో అసలు ఆలయమే లేదు. ఆ తర్వాత చిన్నగా గర్భాలయం వస్తుంది. గర్భాలయానికి కూడా 2 గోడలు ఉంటాయి. ముందు ఒక గోడ, దాని ఆనుకునే వెనకాల ఇంకో గోడ ఉంటుంది అనమాట. 2 గోడలు ఉంటాయి తిరుమల గర్భాలయానికి. దానికి కూడా తిరుమల కూడా ప్రదర్శనలు కూడా మనం ముక్కోటి ప్రదర్శన అని, ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఒక ప్రదర్శన మార్గం. తర్వాత సంపంగి ప్రదర్శన అని ఉండేది. ఇంతకుముందు అనేవాళ్ళు ఏంటి, చుట్టూత లోపలంతా సంపంగి పూలు ఉండేవన్నమాట. సంపంగి చెట్లు ఉండేవి బాగా, మొక్కలన్నీ. అందుకని సంపంగి ప్రదర్శన ఉండేవాళ్ళు. ఇటువంటివి ఎంతో విశిష్టంగా కొంతమంది ఈ మధ్య మనం అంగ ప్రదర్శన కూడా చేస్తుంటాం కదా, తెల్లవారుజామునే 2 గంటలప్పుడు వెళ్ళి. ఇది మొట్టమొదటి రోజుల్లో కొంచెం జనాభా కూడా తక్కువ అది ఉండటంతో, భక్తుల రద్దీ ఇంత ఉండటంతో అందరికీ కొంచెం సాధ్యమయ్యేది. ఇప్పుడు అంగ ప్రదర్శన కూడా వాళ్ళు టోకెన్స్ అవి ఇస్తున్నారు మనం ముందుగా చేసుకుని ఆన్లైన్లో కూడా ఇస్తున్నారు. అండ్ దానివల్ల కూడా ఏంటంటే శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది. అయితే కొంతమంది మహాప్రదర్శన అని మొత్తం ప్రాకారానికి బయట మాడవీధుల్లోనే ప్రదర్శన చేస్తున్నారు, అంగ ప్రదర్శన. దానికి కూడా నేను వింటున్నాను ఈ మధ్య ఆలయం వారు అదంతా కూడా ఒక ప్రత్యేకంగా ఒక స్ట్రిప్ లాగా డెవలప్ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా చేద్దాం అనుకున్న వాళ్ళకి స్వామి మీద ఏంటంటే అనన్యమైనటువంటి భక్తి. ఇప్పుడు ఎవరెవరికి ఎటువంటి కష్టాలు ఆయన తీరుస్తున్నాడో దేనికైనా. అందుకని ఎన్ని రకాల మొక్కులు మొక్కుకుంటారు స్వామికి వీళ్ళందరూ. నేను చూస్తాను ఏమిటి, 2 కాళ్ళకి సర్జరీస్ అయిన వాళ్ళు, బైపాస్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా నడిచెక్కుతున్న నేను చూస్తున్నాను ఈ మధ్య. ఏం పర్వాలేదు, స్వామి ఉన్నాడు. మొదటి అడుగు మనం చేయబెట్టి కాలు వేస్తే ఆ చేపెత్తుని పైకి లాగేస్తాడంతే. ఇంకా అంత నమ్మకంతో పట్టుకుని వేస్తే చాలు. మనం ఇంత విశేషం అన్నమాట. సంవత్సరం పొడుగునా ఎన్నెన్నో ఉత్సవాలు. మనం ఈ ఉత్సవాలలో ఆల్మోస్ట్ ప్రతి నెల మనకి ఏదో అక్కడ ఉత్సవం కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి 2 నెలలు ఏ ఉత్సవాల్లో అన్నా పాల్గొని ఆ స్వామికి అపారమైన కరుణకి మనం అందరూ నోచుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ఎన్నెన్నో జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ మనకి నశిస్తాయి. ఉత్సవాల సమయంలో ఇందాక చెప్తున్నట్టు అందరు దేవతలు ఉంటారు కాబట్టి మన మాట వెంటనే ఉంటారు వాళ్ళందరూ కూడా. అండ్ ఎప్పుడు కూడా దేనికైనా సంకల్ప బలం అనేది చాలా ఇంపార్టెంట్. మనం సంకల్పం చేసుకుంటే తప్పకుండా స్వామి మనకి అన్ని ఏర్పాట్లు మిగతా చేస్తాడు. నేను ఈసారి వచ్చి తీరుతాను స్వామి అనుకుంటే ఆయనే ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా వెళ్ళేలా చూస్తాడు. ఎందుకంటే నేను చెప్తుంటాను, అసలు ఒక్కొక్కసారి ఎన్నెన్నో జన్మలకు కానీ సాధ్యపడకపోవచ్చు. ఇప్పటికీ మనలో చాలామంది బ్రహ్మోత్సవాలు వాళ్ళు చూడని వాళ్ళు ఉన్నారు. వెళ్ళాలండి బ్రహ్మోత్సవాలు అప్పుడు అనుకుంటుంటారు. ఇలాగే గడిచిపోతూ ఉంటుంది జీవితం అంతా. ఇంకా వెళ్ళదానిలే, ఇంకొంచెం కొన్నాళ్ళు ఎంతో మనకి లీవులు దొరుకుతాయి, ఇంకో 40 ఏళ్ళకి వెళ్దాం, 60 ఇలా అనుకుంటే ఎప్పటికి అవ్వదు. ఎప్పుడు అనుకున్నామో అప్పుడే చేయాలి. అన్నిట్లో భగవంతుడికి సంబంధించినది ఎప్పుడూ గట్టిగా సంకల్పం చేసుకుని అనుకున్న తక్షణంలోనే మనం పని చేసేయాలి. ఎందుకంటే భగవద్ దర్శనంతో మనకి ఏ పాపం తొలగిపోనున్నదో, ఏ ప్రారంధం తొలగిపోనున్నదో మనకి తెలియదు. సో ఈ కలి మాయ ఏం చేస్తుంది మనుషుల్ని అంటే, మన సంకల్పం కూడా మనం చేసుకొని కూడా చేస్తుంది. ఆ సంకల్పం చేసుకున్నా అది తేలిగ్గా ఉండి అంత దృఢంగా కాకుండా అదేదో గాలికి అలా ఎగిరిపోయేలా ఉండే సంకల్పం కూడా ఎగిరిపోతుంది మనకి. ఏం వెళ్తానులే అనుకుంటాను 2 రోజులు అవగానే. ఇదంతా ఏంటి, కలి మాయ ప్రభావం అన్నమాట. కలి మాయ మనుషుల్ని వాళ్ళ ఎంతో ప్రయత్నిస్తే కానీ బయటపడకుండా, ఈ కలిమాయ ప్రభావం వాళ్ళ చేతనే అందరూ ఈరోజు ధనం మీద, పదవుల మీద ఇన్ని ఆకర్షింపబడిపోయి ఇదే సత్యం అనుకుని ఈ అధర్మమైన పనులు చేస్తూ, ఎంతో అన్యాయాలు చేస్తూ, మళ్ళీ కష్టాలు తెచ్చుకుంటూ, ప్రారంభ కర్మని ఇంకా నిలవేసుకుంటూ చేస్తున్నారు. సో వీటిలోంచి బయటపడాలి అంటే ఈ కలిమాయ నుంచి బయటపడేసేవాడు ఎవరు?
నువ్వు కలో వెంకటనాయక వెంకటేశ్వరుడే మన పడేస్తాడు. దానికి మనం సంకల్పం గట్టిగా చేసుకోవాలి. సంకల్పం అనేది కూడా ఇందా చెప్పినట్టు ఎంత గట్టిగా అంటే ఈ మాయ నుంచి కూడా మనం బయటపడాలి. ఎటువంటి అవరోధాలు ఏం వస్తున్నా మనకి కూడా లేదు, వెళ్ళి తీర్థం చేస్తాం, స్వామిని దర్శించుకుంటాం, వెళ్ళి తీర్థం అనుకుంటే అప్పుడు గట్టి సంకల్పం ఉన్నప్పుడు ఈ మాయ నుంచి మన్ని బయటపడేసే నాథుడు వెంకటనాథుడు ఒక్కడే మనకి. ద్వాపరయుగానికి ఒక శ్రీకృష్ణుడు ఎలాగో కలియుగానికి మనకి మనందరినీ రక్షించడానికి వచ్చి ఆ కోనేరు పక్కనే వెలిసి మన నిత్యం కాపాడుతున్న అమృతమూర్తిని మనం వెళ్ళి దర్శించుకొని మన కష్టాలన్నింటిలోంచి బయటపడాలి. అలా మీ అందరినీ కూడా మీకు ఇదే విన్నపం చేస్తున్నాను నేను. ఈ రోజుల్లో కళ్యాణోత్సవం మనకి నిత్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ముందరే ఆన్లైన్లో చూసుకుని వెళ్ళి కళ్యాణంలో కూర్చుని స్వామివారి కళ్యాణం తిలకిస్తే ఎన్నో కళ్యాణాలు మనకి జరుగుతాయి. కళ్యాణం అంటేనే శుభం అన్నమాట. మనకి ఎన్నో శుభాలు జరుగుతాయి మనకి. అసలు ఎంత పరవశించిపోతామో, ఒక గంట సేపు స్వామిని అలా చూస్తూ అలా కూర్చుంటే ఎంత పరవశించిపోతాం అన్నమాట. ఇంకా నేను ఇంకో మాట కూడా చెప్తాను. మీకు ఏ కారణాల వల్ల కూడా తిరుమల ఆలయంలో మీకు కళ్యాణంగా వెళ్ళడానికి మీకు కనుక కుదరకపోతే శ్రీనివాస మంగాపురంలో కూడా నిత్యం అత్యద్భుతంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. చక్కగా శ్రీనివాస మంగాపురంలో చాలా తేలిక, ఇలా వెళ్ళి మీరు ఒక గంట ముందు కూడా టికెట్ తీసుకుని కూర్చోవచ్చు వెళ్ళి. శ్రీనివాస మంగాపురం ఎంతో విశిష్టతమైనది. ఒకప్పుడు ఒక వెలిగిన ప్రదేశం అన్నమాట. మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి కదా అక్కడ ఉండేది. సో తిరుమల ఏదైనా కారణాల వల్ల కుదరని వాళ్ళు, అక్కడ దొరకని వాళ్ళు చక్కగా శ్రీనివాస మంగాపురంలో స్వామివారి కళ్యాణంలో పాల్గొనండి. ఎంతో అద్భుతంగా ప్రశాంతంగా కళ్యాణాన్ని వీక్షించండి, స్వామివారి అనుగ్రహం పొందండి. తిరుమల ఆలయంలో విగ్రహం ఎలా ఉంటుందో శ్రీనివాస మంగాపురంలో విగ్రహం కూడా అదే ఎత్తు అలాగే ఉంటుంది. మనకేంటంటే 9 అడుగుల ఎత్తు ఉంటుంది స్వామివారి విగ్రహం. మనకి తిరుమల ఆలయంలో మనం ఎప్పుడు కూడా చాలా దూరం నుంచి దర్శించుకుంటాం. ఎన్నో ఆభరణాలతో ఉండేటప్పటికి స్వామి చిన్నగా కనిపిస్తాడు మనకి, కానీ స్వామి అసలు 9 అడుగుల ఎత్తు ఆయన. శ్రీనివాస మంగాపురంలో కూడా అంతే విగ్రహం. 1940లో ఘాట్ రోడ్ వచ్చింది, మొదటి ఘాట్ రోడ్డు. బ్రిటిష్ వాళ్ళ టైంలో వేశారు 40లో. ఆ తర్వాత 70లో రెండోది వచ్చింది. సో అంతకు ముందు అంతా ఈ అడవుల్లో పడి పైకి వెళ్ళటమే అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటి, ఒక 100 మంది భక్తులు పోగైన తర్వాత ధైర్యం కోసం అప్పుడే నెమ్మదిగా పైకి వెళ్ళేవాళ్ళు. అండ్ అసలు ఆ రోజుల్లో అర్చకులు కూడా ఇంకా అంత ముందు రోజుల్లో ఉదయం 10 గంటలకు వెళ్ళి స్వామికి సుప్రభాతం చేసి మళ్ళీ 4 గంటలకు తిరిగి వచ్చేసేవాళ్ళు. అటువంటి రోజుల నుంచి మనం ఇక్కడికి వచ్చాం. సో ఆ రోజుల్లో కూడా విశేషం ఏంటంటే బ్రహ్మోత్సవాలు కూడా పైన చాలా కష్టం, ఇంతమంది జనం రావటం ప్రజలందరికీ కష్టం అని చెప్పేసి కొంతకాలం పాటు ఒక టైంలో ధ్వజారోహణం మాత్రం తిరుమలలో చేసి బ్రహ్మోత్సవాలు, మిగిలిన వాహన సేవలన్నీ శ్రీనివాస మంగాపురంలో చేసేవాళ్ళు. మంగాపురంలో జరిగేవి. అలా చాలా కాలం పట్టేది. ఎందుకంటే ఇది అందరికీ కూడా మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి దర్శించుకోవడానికి. అసలు తిరుపతి కంటే కూడా తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం ఇంకా పురాతనమైనటువంటివి. తిరుపతి పట్టణం అనేది తర్వాత కాలంలో వచ్చింది. అన్నిటికంటే మొదట్లో ఉన్నది తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం అనమాట. ఆ తర్వాత తిరుపతి పట్టణం మన రామానుజాచార్యుల వారి టైంలో ఒక గరుత్మంతుడి రూపంలో ఉంటుంది పైనుంచి చూస్తే అనమాట మొట్టమొదటి. ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయి ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది, కానీ గరుత్మంతుల ఆకారంలో. ఎందుకంటే ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు సర్పాల బాధ చాలా విపరీతంగా ఉండేది. పైనంతా అడవులే కదా, అవన్నీ కూడా కింద తిరుగుతుండేవాటి పట్టణాలు ఎప్పుడు. అందుకని తిరుపతి పట్టణాన్నే రామానుజాచార్యుల వారు ఈ విధంగా నిర్దేశించి గరుడాకృతిలో చేశారు అని చెప్తారు. సో అక్కడి నుంచి తిరుచానూరు దాకాట మధ్యలో అంతా ఖాళీ, ఏమీ ఉండేది కాదు. అసలు పగల తప్పితే రాత్రిప్పుడు ఎవరు ప్రయాణించేవాళ్ళు కాదు. తిరుచానూరు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే దారి మధ్య అంతా విపరీతమైన దొంగల బెడదుండేది. అసలు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ కూడా మధ్యలో ఒక మండపం ఉంటుంది, దాని పేరే దొంగల మండపం అంటారు. ఆ మండపం దగ్గరికి వెళ్తే తప్పకుండా దొంగలు వచ్చి పడతారని. ఇప్పుడు అక్కడ అన్ని ఇళ్ళు అన్నీ వచ్చేసే మనకి, బట్ ఆ మండపం మనమన్నటి దాకా ఉండేదని విన్నా నేను. దాన్ని దొంగల మండపం అంటారు వాళ్ళు. దాంట్లో ఒక సాధువు కూర్చుని ఉండేవాడు ఆ రోజుల్లో అనమాట. ఆ సాధువుని మాత్రం వీళ్ళెవరూ ఏం చేసేవాళ్ళు కాదట. ఆ దొంగతనం చేసి ఆ సాధువు దగ్గర కూర్చొని రాత్రిపూట ఏవో అవి కబుర్లు వింటుండేవాళ్ళట. చాలా విశేషాలు. అసలు తిరుపతిలో ప్రతి వీధికి
ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయన్నమాట మనకి అక్కడ అట్లా. సో అంత పురాతనమైనటువంటి తిరుచానూరు. అసలు తిరుచానూరులో ఇప్పటికీ కూడా ఒక పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు అడిగితే చెప్తారు, వెళ్ళి దర్శించండి. ఒకప్పుడు ఎంతో వైభవంగా జరిగేది ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు అసలు చాలా జీర్ణావస్థలో ఉందన్నమాట. శ్రీనివాస మంగాపురం చెప్పాను కదా ఇందాక, ఆ రోజుల్లో తిరుమల వెళ్ళడానికి చాలా కష్టం చేసి ఈ అడవి గుండా ప్రయాణించేంత ఓపిక ఇవన్నీ అందరికీ చాలా ఉండవు కాబట్టి శ్రీనివాస మంగాపురమే తిరుమలలా భావించి స్వామిని ఇక్కడే దర్శించి వెళ్ళిపోయేవాళ్ళు పూర్తిగా. అందుకని ఆ పక్క నుంచే ఇప్పుడు మనం తలనీలాలు ఇస్తాం కదా, మనం అందరం పైన కళ్యాణ కట్ట అంటామే, ఆ కళ్యాణ కట్టకు కూడా పేరు ఎందుకు వచ్చింది? ఆ శ్రీనివాస మంగాపురం అక్కడ దగ్గరలో కళ్యాణి నది ప్రవహిస్తూ ఉంటుంది. సో మన వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత లేకపోతే దర్శించుకోవడానికి ముందు ఈ కళ్యాణి నది ఒడ్డున ఈ మంగళవారం అంతా ఉండేవారు. అక్కడ తలనీలాలు సమర్పించేవాళ్ళు వీళ్ళు. సో కళ్యాణి నది కట్ట మీద కూర్చున్నారు కాబట్టి దానికి కళ్యాణ కట్ట అని పేరు వచ్చింది. కళ్యాణి నది మీద కట్ట మీద కూర్చుని తలనీలాలు సమర్పించేవాళ్ళు. ఈ కళ్యాణ కట్ట పేరే మనకి కొండ మీద కూడా అందునే కళ్యాణ కట్ట అయింది. అసలు ఎందుకు ఇప్పుడు మొట్టమొదటి కాలంలో ఆ కళ్యాణ కట్ట బిల్డింగ్ లేనప్పుడు మనం ఇప్పుడు ఎంబీసీ కాటేజీ అంటామే, ఆ కాటేజీల దగ్గర ఒక కొలను ఉంటుందన్నమాట, పెద్ద బావి అనేవాళ్ళు వాళ్ళు. అక్కడ ఈ తలనీలాలు సమర్పించేవాళ్ళు మొట్టమొదటి రోజుల్లో. తర్వాత ఇప్పుడు మనకి కళ్యాణకట్ట పెద్ద బిల్డింగ్ వచ్చింది, అండ్ అక్కడక్కడ కూడా ఇప్పుడు చిన్న చిన్న కళ్యాణకట్టలు కాటేజ్ మధ్యలో కూడా వచ్చాయి. అండ్ విచిత్రం ఏంటంటే చాలామందికి తెలుసో తెలియదో, ఎంబీసీ అంటే ఫుల్ ఫామే మంగళబావి కాటేజెస్ ఏరియా అంటారు. ఎంబీసీ అంటే అది మంగళబావి కాదు, యాక్చువల్లీ అది మంగళాళ్ళ బావి. మంగళాళ్ళ బావి అంటే మంగళాళ్ళందరూ ఆ బావి దగ్గర కూర్చునేవాళ్ళు, అక్కడ తలనీలాలు సమర్పించేవాళ్ళు అనమాట. సమర్పించి ఆ బావిలో స్నానం చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళేవాళ్ళు. పుష్కరిణి ఉంది కదా, ఈ పుష్కరిణి ఇంతకుముందు కాలంలో ఇంకా వెనక్కి ఉండేది, దాని పాత పుష్కరిణి అనేవారు. అక్కడంతా కూడా అర్చకులు ఇల్లు ఉండేవి, అదంతా దాన్ని అందుకని అక్కడ ఆ పక్కనంతా దాన్ని తీర్థకట్ట వీధి అనేవాళ్ళు. ఆ తీర్థం పక్కనే ఉండే గట్టు మీద, కట్ట అంటే గట్టి కదా, ఆ గట్టు మీద ఉండే ఇల్లు కాబట్టి. అండ్ ఆలయం ఎదురుకుండానే సన్నిధి వీధి అని ఉండేది. మనకి ఆ రోజుల్లో 1000 కాళ్ళ మండపం ఉండేది కదా ఎదురుకుండానే మనకి. సో ఆ 1000 కాళ్ళ మండపం ఎంతో కాలం ఉండేది, ఆ మధ్య తొలగించారు. ఆ 1000 కాళ్ళ మండపం నుంచి వస్తే మీకు ఎదురుకుండానే ఆలయం ఎదురుకుంటా సన్నిధి వీధి అంటాం మనం. అసలు ఎన్నెన్ని విశేషాలు ఆ తిరుమలతో మనం పంచుకుంటాయి, చెప్పలేమన్నమాట. ఆ 1000 కాళ్ళ మండపంలో పాత రోజుల్లోట యాక్చువల్గా మనకి అంతా అది అడవి ప్రాంతం కదా, విపరీతమైన ఎలుగుబంట్లు వస్తుండేవి. సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఎలుగుబంట్లు వచ్చేస్తుండేవి ఆలయం దగ్గరికి. 70లో కూడా నేను విన్నాను, 60-70లో కూడా ఎలుగుబంట్లు వచ్చి 1000 కాళ్ళ మండపంలో పిల్లల్ని పెట్టిన రోజులు ఉన్నాయి. అలా అంత ఇదిగా ఉండే ప్రాంతం అదనమాట. ఇన్ని సంవత్సరాలుగా మనకి తెలిసి రికార్డ్స్లో మనం ఇందాక చెప్పాను, అసలు శ్రీకృష్ణదేవరాయలు వచ్చినప్పుడల్లా ఉత్సవాలు నిర్వహించేవాడు, బ్రహ్మోత్సవాలు నిర్వహించేవాడు. ఆయన పెద్ద ఎత్తున ఉత్సవాలు. ఆయన కొండ పెడుతుంటే అప్పుడు ఇంకా ఈ ఘాట్ రోడ్ కాదు కదా మనకి, కొండ వెళుతుంటేట కొన్ని వందల అశ్వాలు, ఏనుగులు ఇవన్నీ ఎక్కుతూ ఉంటే పైకి. ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు, గుర్రాల శాల అని ఉంటుంది మన వరాస్వామి కాటేజెస్ దగ్గర ఎదురుకుండా చూస్తే గుర్రాల శాలని. ఆ రోజుల్లో వచ్చే రాజులు, జమీందారులు గుర్రాలను అక్కడ కట్టేసేవాళ్ళు, అందుకని గుర్రాల శాల అనేవాళ్ళు అనమాట. అలా అసలు ఆయన వెళుతుంటే చూస్తే అసలు ఆ వైభవంగా ఉండేది. ఆ పరివారం అంతా సైన్యంతో పైకి వెళ్ళటం అనమాట వచ్చినప్పుడల్లా. అలా ఎందరో చక్రవర్తులు, ఎందరో తరతరాలుగా స్వామిని ఎన్నో విధాలు కొలిచి సేవించుకున్నారు. అయితే నేను ఇప్పుడు చెప్తాను, స్వామికి కావాల్సింది ఏంటంటే అనన్యమైనటువంటి భక్తి. అన్నీ వింటాడు స్వామి, ప్రతి మాట వింటాడు. నేను అందరూ చెప్తాను, మన ఆలోచనలు కానీ, మన కష్టాలు కానీ, మనం జరుగుతున్న ఇప్పుడు పీరియడ్స్ కానీ, మనం చేస్తున్న ప్రారంభ కర్మలు ఆయనకి తెలిసినట్టుగా ఎవ్వరికి తెలియవు. మనకేంటంటే క్షణికంలో మనం మనుషులు అవ్వటం వల్ల మన ఆలోచనలు ఇలా పోయి, ఏమి నేను ఇన్ని బాధలు పడుతున్నాను, నాకు ఈ విధంగా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఈ కష్టాలు నాకే ఎందుకు ఇచ్చావు ఇలా అనుకుంటాం. కానీ మన ప్రతి ఆలోచన స్వామివారికి ప్రతి క్షణం తెలుస్తూ ఉంటుందట. అందుకని ఆయన ఎక్కడి నుంచన్నా నివేదనలు అందుకుంటాడు. మనం ఇక్కడ నివేదించినా ఆయనకే స్వామికే చెందుతుంది. ఎక్కడున్న వైకుంఠంలో దాకా స్వామికి చెందుతుంది.
ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, స్వామి నీకంతా కరుణామయుడు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? లేకపోతే ప్రతిరోజు కూడా ఎంతమంది, 1,00,000 మంది వచ్చి 1,00,000 మంది దర్శనం చేసుకుని దిగిపోతున్నారే, ఇలా సంవత్సరాల తరబడి ప్రతి ఉదయం అండ్ అందరూ కూడా చక్కగా తృప్తిగా వెళతారు. వాళ్ళకి భోజన వసతికి అవన్నీ చూసుకుంటారు అండ్ దర్శనం చేసుకుంటారు. మళ్ళీ తెల్లారు ఉదయం కల్లా ఒక 40-50 ట్రైన్లు దేశం మొత్తం నుంచి జనాలు అలా భక్తులు అలా కిటకిటలు ఆడిపోతారు. తిరుపతి రైల్వే స్టేషన్లో చూడండి ఎలా కిటకిటలు ఆడిపోతుంటారు, ఎక్కడ బస్ స్టాండ్లో చూడండి కిటకిటలు ఆడిపోతారు. అసలు తిరుపతిలో కింద ఏ వీధుల్లోనో మనకి వీళ్ళే కనపడతారు, భక్తులే కనపడతారు. ఇలా రోజుకి 1,00,000 మంది వస్తూ వెళుతున్నారు అంటే ప్రతిరోజు కూడా ఆ స్వామిలో ఎంత ఆకర్షణ లేకపోతే అండ్ ఎవరెవరికి ఏం తీర్చకపోతే, ఇంతమందిలో కూడా కేవలం స్వామి ఆకర్షించబడి వెళ్ళేవాళ్ళు కొంతమంది అండ్ ఎన్నో రకాల మొక్కలు పెట్టుకుని వాళ్ళు పాపం ఆ మొక్క వెంటనే స్వామి కరుణించి ఆ కష్టాల నుంచి బయటపడి దర్శించుకోవడానికి ఆయన వచ్చేవాళ్ళే కదా వీళ్ళందరూ. అతి సామాన్యంగా అనుకుంటాం, కానీ మనం ఆర్తితో స్వామిని కలుస్తూ ఒక్క 11 రూపాయలు, ఒక్క 21 రూపాయలు ముడుపు పెట్టుకుని ఏదైనా కష్టం వస్తే వెంటనే స్వామి మనకు తొలగి, నాయన ఈసారి వచ్చినప్పుడు నీకు గుండెలో వేస్తాం. అలా ఈ కాలంలో ఏంటంటే అందరూ ఇట్లా ఉండేది. మా చిన్నప్పుడు మా నాన్నగారికి మాకు ఇళ్లలో ఎవరికైనా ఈ ఉన్నట్టుండి టైఫాయిడ్ జ్వరం వస్తే జస్ట్ ఒక్క 21 రూపాయలు 11 రూపాయలు ఓ పసుపు గుడ్డగా కట్టేసుకుని స్వామి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకునేవాళ్ళు. స్వామి తొందరగా తగ్గించు, పిల్లవాడికి ఈసారి తిరుమల వచ్చినప్పుడు నీకు సమర్పించుకుంటానని అవన్నీ అట్లా పెట్టుకుని ఎప్పుడైతే తిరుమల వెళ్తారో అప్పుడు ఆ హుండీలో సమర్పించేవాళ్ళు. అలాగా ఆయనకు కావాల్సింది ఏంటంటే నిర్మలమైనటువంటి భక్తి. తప్పకుండా మన ఆలకిస్తాడు. మనకి ఆలస్యం అవ్వచ్చేమో కానీ నేను అందరితో చెప్తుంటాను, నాయన మీరు కాస్త ఓపిక పట్టండి, కాస్త ఓపిక. కష్టాలు రావటం అనేది అతి సహజం మనుషులకి. అందరూ అనుకుంటారు నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత పదవులు ఉన్నాయి, లేకపోతే నేను ఈ జన్మలో ఎవరికి ఏం పాపం చేయలేదు, నాకెందుకు వచ్చి నీ కష్టం అనుకుంటాం మనం. బట్ ఏ జన్మలో ఏం చేసామో మనకు తెలియదు కదా. సో ఇటువంటి కష్టాలని అన్నిటి నుంచి బయటపడేసే అతి తేలిక మార్గం ఆ పరంధామాన్ని పురుషోత్తమాన్ని పట్టుకోవటమే. అప్పుడు వెంటనే ఆయన నీకు తగ్గిస్తాడు, వెంటనే కలిగిస్తాడు. ముందు స్వామిని నమస్కరించండి, స్వామి నిన్ను వచ్చి దర్శించుకుంటాను అనుకోండి. అది కూడా మీరు నేను 2 నెలల్లోనే వస్తాను 3 నెలలు వస్తాను గట్టిగా అనుకోకండి. ఈ రోజుల్లో అది కుదరట్లేదు చాలామందికి. అలా అని కొంచెం ఆలస్యమైనా ఆయన ఏమీ అనుకోడు. ఆయనకు తెలుసు మనకున్న లిమిటేషన్స్, మన కష్టాలన్నీ. మీరు 1 నెల అటు ఇటు వెళ్ళినా పర్వాలేదు. ఆయన చూసేదల్లా ఈ వ్యక్తి ఎంత ధర్మంగా ఉన్నాడు అని చూస్తాడు. ఏంటంటే ప్రతి నిత్యం మనం ధర్మాన్ని నమ్ముకుని ఉంటే మనకి ఇంతకుముందు జన్మల్లో ఏదైనా జన్మ ప్రారంభ కర్మల వల్ల ఫలుతున్నా దానిలోంచి బయటపడేసి ఆయన దగ్గరికి తీసుకుంటాడు వెంటనే. అందుకని చూడండి, వెళ్ళి కొంతమంది అతి సామాన్యంగా వెళ్ళిన వాళ్ళకు కూడా ఎంతో గొప్ప దర్శనం జరుగుతుంది. వాళ్ళు అంటారు అసలు మేము ఎక్కడ ఇప్పుడు ఎంతో జై విజయాల దగ్గర నుంచే దర్శనం చూస్తున్నాం కదా మనం, అయినా కూడా స్వామి ఒక్కసారిగా మాకు అలా నవ్వుతున్నట్టుగా అనిపించాడండి. ఎన్నెన్నో చెప్తుంటారు కదా అనుభూతులు, ఎన్ని రకాల అనుభూతులు. అసలు మనం స్వామిని చూడటం కాదు, ఆయన మనం చూస్తున్నాడా లేదా అన్నదనమాట. మనది అంత నిర్మలమైన భక్తి ఉన్నప్పుడు ఆయన మన వెనకాలే నుంచుంటాడు, మనకి చక్కగా అన్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. సో నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే చక్కగా ధర్మపదంగా జీవిస్తూ నిత్యం మీకు ఎటువంటి కష్టం రానివ్వండి. ఏదో పూర్వజన్మ వాటి వల్ల వచ్చిన కష్టాలు అవి వచ్చినప్పుడు స్వామిని వేడుకుంటూ మీకు తోచిన ఏదో 2 నామాలు గోవింద శ్రీనివాస అని తలుచుకుంటూ వీలినప్పుడల్లా తొందరగా పడే స్వామి కష్టాల నుంచి బయటపడే మమ్మల్ని నీ దర్శనానికి వస్తాము, నీ దర్శన భాగ్యంతో మమ్మల్ని పునీతులు చెయ్యి అని వేడుకోండి. తప్పకుండా మీ అందరినీ ఆ శ్రీనివాసుడు చల్లగా చూస్తాడు. మీ అందరినీ అన్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. మీకు ఎంతో శక్తినిస్తాడు. అండ్ మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, మీరు చేస్తున్న వ్యాపారాలు అవనివ్వండి, చదువులు అవనివ్వండి, వీటన్నిటిలో కూడా మంచి అభివృద్ధి చెందుతారు. ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా మీకు తొలగిపోతాయి. స్వామిని ఒక్కసారి వేడుకోండి, చాలా మనస్ఫూర్తిగా స్వామి మమ్మల్ని చూడంచాడు. ఆయన మీ కష్టాలన్నిటి నుంచి ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే మీకు తొలగించి మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాడు. అలా మీ అందరినీ కూడా చల్లగా చూడమని ఆ స్వామివారిని మనసారా వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేర్తినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల శ్రీవారి వైభవం ఈ రోజున మనం 4 భాగాలుగా చేసుకుంటూ వచ్చాము. అయితే ఇది ఇక్కడతో ఆపాలి అంటే కూడా, ఎందుకంటే ఇంకా తెలుసుకోవాలని మనందరికీ అనిపిస్తూ ఉంటుంటుంది. కానీ గురువుగారు రాసినటువంటి ఎన్నో గ్రంథాల ద్వారా ఆ వైభవాన్ని, ఆ స్వామి గురించి మనందరికీ వర్ణిస్తూనే ఉన్నారు. ఆ విశేషాలు అవి చదువుతున్నప్పుడు ప్రతి అక్షరం ఒక మంత్రంలా మనందరిపైన పనిచేస్తూ ఉన్నది. దానికి ఎన్నో సజీవ తార్కాణాలు ఉన్నాయి. గురువుగారు రాసినటువంటి ప్రతి గ్రంథంలోనూ కూడా ప్రతి అక్షరం కూడా, ఏమంటే మాకు మీ గ్రంథాలు చదివాము, మేము దాని ద్వారానే మాకు ఇవన్నీ జరిగినాయి, మా సమస్యల నుంచి బయటపడ్డామని కొన్ని వేల మెయిల్స్, కొన్ని మెసేజెస్, ఎన్నో మెసేజెస్ అన్నీ వస్తూనే ఉన్నాయి. అయితే మనందరం కూడా ఈ 4 భాగాలుగా ఆ స్వామివారి యొక్క లీలల్ని మనం తెలుసుకున్నాం. ఆ స్వామివారు మనందరిపైన వారి యొక్క కరుణా కటాక్షాలు ఏ విధంగా చూపిస్తారని గురువుగారి మాటల ద్వారా తెలుసుకున్నాం. గురువుగారు మాట్లాడుతున్నారు అంటే అది ప్రత్యేకంగా వారు మాట్లాడుతున్నట్టు కాదు, స్వామివారే వారి ద్వారా మనందరికీ వారి యొక్క సందేశాన్ని అందిస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణకు పాత్రలు కావాలని, మనందరి జీవితాల్లోనూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.